వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. అమరావతి వాసులను వణికిస్తున్న జగన్ భయం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి వల్ల అమరావతి వాసులు ఎందుకు వణికిపోతున్నారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కర్లు కొడుతుంది. మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోలని మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. అమరావతిలో నివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కలిగించినటువంటి భయం ఇప్పటికి కూడా తొలగలేదట. గత ప్రభుత్వంలో 3 రాజధానుల ప్రతిపాదనతో కూడా అమరావతి భవిష్యత్తును కొంత ఇక్కడ అత్యున్నతం ఎటు కాకుండా అనిశ్చితంగా నెట్టిందని, రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులు కూడా, పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జగన్ నిర్ణయం వల్ల కూడా ఆర్థిక మానసిక ఒత్తిడి కూడా ఎదుర్కొన్నారంట. అయితే అమరావతి విధ్వంసం చేసి విశాఖను రాజధానిగా ప్రకటించే ప్రయత్నంలో కూడా ప్రజల్లో కూడా కొంత అభద్రతా భావాన్ని కూడా పెంచిందని, ఈ నేపథ్యంలో కూడా కూటమి ప్రభుత్వం అమరావతికి ఇక్కడ పునర్నిర్మించేందుకు జగన్ తిరిగి అధికారంలోకి వస్తే మళ్ళీ అస్థిరత తప్పదనే కూడా ఆందోళనలో అమరావతి వాసులు ఎవరైతే ఉన్నారో, ఏపీకి సంబంధించినటువంటి వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ ఈ యొక్క విషయంలో కూడా వెంటాడుతుందట. అయితే జగన్ పాలనలో అమరావతి నిర్మాణం పూర్తిగా స్తంభించింది. చట్టసభల్లో ఆమోదం పొందినటువంటి రాజధాని హోదాను విస్మరించి 3 రాజధానుల ఆలోచనను కూడా ముందుకు తెచ్చారు. అయితే ఈ నిర్ణయం విశాఖలో ఆర్థిక లబ్ధి కోసం తీసుకున్నదని ఆరోపణలు వచ్చాయి. అయితే అమరావతిలో ఖర్చు చేసినటువంటి వేల కోట్ల రూపాయలు వృధా అయ్యాయని కూడా అక్కడ ఉన్నటువంటి అమరావతి వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తమ భూములు కోల్పోయి ఆర్థిక భరోసా లేక ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ అనుభవాలు ప్రజల్లో కూడా జగన్ పట్ల విశ్వాసాన్ని కూడా దెబ్బతీశాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమరావతి పునర్నిర్మాణానికి కట్టుబడినప్పుడు కూడా రాజకీయ అనిశ్చితి, ఇక్కడ ఎవరైతే రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులు, అక్కడ ఉన్నటువంటి నివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భయాన్ని తొలగించలేకపోయిందని కూడా చెప్పుకోవచ్చు. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని హోదా మళ్ళీ ప్రమాదంలో పడుతుందనే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికే అప్పులు ఊపిలో ఉండగా రాజధాని నిర్మాణానికి ఇక్కడ నిధులు కొరత ఆందోళన కలిగిస్తుంది. ఇక్కడ నివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా స్పష్టమైనటువంటి హామీలు కోరుకుంటున్నారు. అమరావతి అభివృద్ధికి శాశ్వత చట్ట భద్రత లేనంత వరకు కూడా ఈ భయం అనేది ఇక్కడ కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అమరావతి నివాసులు ఆందోళన పరిష్కరించాలంటే ప్రభుత్వం ఇక్కడ పారదర్శకంగా విధానాలను కూడా అవలంబించాలని కూడా, అలాగే రాజధాని నిర్మాణాన్ని సమయ పాలనలో కూడా కూడినటువంటి ఒక ప్రణాళిక ప్రకారం కూడా అవసరమని, అలాగే కేంద్రం నుంచి నిధులు, రాష్ట్రం నుంచి ఒక స్థిరమైనటువంటి నిర్ణయాలు అమరావతి భవిష్యత్తును బలోపేతం చేస్తాయని కూడా, రైతులకు ఆర్థిక భరోసా, పెట్టుబడిదారులకు విశ్వాసం కల్పించడం అనేది కూడా ఇక్కడ కీలకంగా ఉండాలి. అయితే జగన్ పాలన వల్ల కూడా కలిగినటువంటి భయాన్ని తొలగించడానికి ప్రజలకు నమ్మకం కలిగించేటువంటి చర్యలు కూడా తీసుకోవాలంట. అయితే అమరావతిని రాష్ట్ర కళల సాధనంగా నిలబెట్టుకోవడం, అదంతా కూడా ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటేనే ఈ భయం అనేది కూడా ప్రజల్లో, అక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులకు కావచ్చు, అమరావతి వాసులకు కావచ్చు, ఏపీ ప్రజలకు కూడా కొంత భరోసాని ప్రభుత్వం కల్పిస్తేనే ఈ అభద్రతా భావం అనేది కూడా తొలుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే నిజంగా అమరావతి రాజధాని కాదనేది ఇక్కడ ప్రజలు ఏదైతే భావిస్తున్నారో అది నిజమా కాదా అనే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.